ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. వరంగల్లో అనగానే ముందుగా గుర్తొచ్చేది 1000 స్తంభాల గుడి. ఆ 1000 స్తంభాల గుడిలో దాదాపు 16 సంవత్సరాల నుంచి అందుబాటులో లేని కళ్యాణ మండపాన్ని పునరుద్ధరించి మరికొద్ది రోజుల్లో ఓపెనింగ్ చేసి మళ్ళీ కళ్యాణ మండపంలో శివుని కళ్యాణం కోసం అందుబాటులో తీసుకురాబోతున్నటువంటి కళ్యాణ మండపం సిద్ధమైపోయింది. దానికి సంబంధించి కేంద్రం నుంచి ఫైటింగ్ చేసి ఏదైతే ఫండ్ ఉంటుందో దాన్ని తీసుకొచ్చి పునరుద్ధరించినటువంటి హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి అసలు దీనికి ఎంత ఖర్చు అయింది, ఎలా చేశారు, ఇంకా ముందు 1000 స్తంభాల గుడిని ఎలా అభివృద్ధి చేయబోతున్నారని ఆవిడ మాటలో తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే అండి. అంటే 16 సంవత్సరాలుగా మూతపడిపోయినటువంటి మండపం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించి ప్రారంభించబోతున్నారు. దాని గురించి పూర్తి వివరణ ఇవ్వగలరా? అంటే 1000 స్తంభాల గుడి అంటే ఒక చారిత్రాత్మకమైన గుడి. మా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయినప్పటి నుంచి కూడా మేమందరం కూడా ఇది ఇక్కడ కళ్యాణ మండపం ఉండే, దీన్ని పునరుద్ధరించాలి, దీన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని మేము అడిగిన వెంటనే శాంక్షన్ చేసి ఫస్ట్ 5 crores అవుతుంది అనుకున్నది. మళ్ళీ ఒకసారి వచ్చే వరకు ఇది ఇంకా కావట్లేదంటే దానికి 15 crores నేను శాంక్షన్ చేస్తున్నా అని కిషన్ రెడ్డి గారు చెప్పి దాన్ని వెంటనే పనులన్నీ కూడా పునరుద్ధరించి ఈరోజు దాదాపుగా దగ్గరికి వచ్చేసింది. ఏమన్నా కొద్ది చివరి పనులు ఉన్నాయి. అదేవిధంగా గుడి చుట్టూ ఉన్న మట్టి కూడా చాలా వరకు పేరుకపోయి ఉంది కాబట్టి అది కొంత దాన్ని తీసినప్పుడే ఈ కళ్యాణ మండపం మంచి కనబడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నంది కాలు కూడా విరిగిపోయింది తెలుసు. ఇట్లాంటివన్నీ చిన్న చిన్న పనులన్నీ కూడా ఆర్కియాలజీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మనీని శాంక్షన్ చేయించి దాన్ని పునరుద్ధరించి అంటే ప్రజలందరూ కూడా ఇది 1000 స్తంభాలు కూడా అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూసిపోతారు. అలా కళ్యాణ మండపం కూడా ఉండాలనే ఒక లక్ష్యంతో మేమందరం కూడా పునరుద్ధరించడానికి కిషన్ రెడ్డి గారిని కలవడం, అదేవిధంగా ఈరోజు కావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కిషన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. దాదాపుగా దాన్ని మళ్ళీ పునః ప్రారంభం కూడా చేయాలని మేము అడుగుతున్నాము. అది ఎట్లుంటుందో దాని డేట్ కూడా చూసి కిషన్ రెడ్డి గారి వీలును బట్టి చేయడానికి అవకాశం ఉంది. అంటే దాదాపు ఇది మళ్ళీ పునరుద్ధరించడానికి ఎంత ఖర్చు అయిందమ్మా? అంటే దానికి ఫస్ట్ 5 crores స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఆ 5 crores శాంక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడడానికి కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీనికి అక్కడ ఉన్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, అక్కడ శిల్పి దీనికి ఇంకా ఇంత మనీ పడుతుంటే వెంటనే మా రావు పద్మ గారు ఉన్నారు ఇక్కడ అధ్యక్షురాలు, ఆమె చెప్తుంది 15 crores నేను శాంక్షన్ చేస్తున్నాను. వెంటనే శాంక్షన్ చేసి పనులు కూడా కొంత మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది కానీ దాదాపుగా పనులు త్వరితగతిన పూర్తి చేసింది. అంటే దీనికి సంబంధించి బడ్జెట్కి సంబంధించి రాష్ట్రంతో ఉందా ఏమన్నా, లేకపోతే మొత్తం కేంద్రందేనా? ఇది పూర్తిగా ఆర్కియాలజీకి సంబంధించింది. ఇది పూర్తిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా దీనికి 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా కళ్యాణ మండపం కూడా ఎప్పుడో చూసినా ఉంది కాబట్టి ఇట్లాంటిది మళ్ళీ కూడా వెలుగులోకి తీసుకురావాలి, దాన్ని పునరుద్ధరించాలనే ఒక లక్ష్యంతో చేయడం జరిగింది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు 15 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం. ఇంకా అభివృద్ధికి ఇంకా 1000 స్తంభాలు కూడా అంటే ఇంకా జరగాల్సిన అభివృద్ధి చాలా ఉంది. అలానే వరంగల్లో కూడా చాలా అభివృద్ధి జరగాల్సి ఉంది. ఇవాళ కిషన్ రెడ్డి గారు రాబోతున్నారు, ఏమైనా హామీ ఇవ్వబోతున్నారా? అంటే దాని ఇంకా ముందు ఏమున్నదో నాకు తెలియదు. కాకపోతే 1000 స్తంభాల గుడిలో కొంత ఇంకా చేయాలనేది మా ఆలోచన ఉంది. నిన్న కూడా పోయి చూసి రావడం జరిగింది. వారు వచ్చినాక చర్చించి దాని పునరుద్ధరణకు కూడా కొంచెం డబ్బులు కేటాయించాలని అడగాలని అనుకుంటున్నాం. చేస్తారనే ఆలోచన మాత్రం ఉంది. అంటే మీరు అయోధ్య కూడా వెళ్ళొచ్చారు మొన్న, అసలు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం కానివ్వండి, అక్కడ అయోధ్య రామాలయం మీ కేంద్ర ప్రభుత్వం హయాంలో జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళాలి అనుకున్న భక్తులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? సరే, ఎన్నో ఏండ్ల కళ రాముడు పుట్టిన అయోధ్యలో రాముడు ఉండాలని ఆ మధ్య బాబ్రీ మసీదు కూలగొట్టడము, మా కార్యకర్తలు కరసేవ ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఇప్పుడు మోడీ గారి అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకొని ఇక్కడ గుడి కట్టాలనే ఒక లక్ష్యంతో దాన్ని పూర్తి చేసి ఆ రాముణ్ణి చూడడం కొరకు చాలా వరకు అందరు కలలు కంటున్నారు. అరే రాముణ్ణి చూడాలి, అలాంటి రాముణ్ణి ఇంత త్వరితగతిన చూస్తా అని నేను అనుకోలేదు. కేంద్ర ప్రభుత్వ ఆలోచనతోని ఇక్కడి నుంచి ట్రైన్లు ఒక్కొక్క పార్లమెంటుకి ఒక్కొక్క ట్రైన్ వేసి రామభక్తుల కోసం అన్నీ కూడా ట్రైన్లు ఒక్కొక్క పార్లమెంట్కి ఒకటి అట్లాంటి ట్రైన్లు మేమందరం కూడా రామభక్తులతో కలిసి వెళ్ళి రాముణ్ణి దర్శించుకొని రాముని ఆశీర్వాదం తీసుకొని చాలా చక్కగా అంటే గుడి ఇట్లా ఉండాలి, రాముణ్ణి చూస్తున్నంతసేపు చూడాలనిపించే విధంగా అయోధ్య కూడా ఎంత బాగా డెవలప్ చేసిందంటే చాలా బాగా. ఇంకొక 1 year వరకు ఇంకా చాలా డెవలప్ అవుతుంది. భక్తులందరూ కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళొచ్చు. వెళ్ళడానికి అక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగా, ట్రైన్లో ఫెసిలిటీ కూడా ట్రైన్లో చాలా సెక్యూరిటీతోని పూర్తిగా రామభక్తులతోనే ట్రైన్, దాని ఎక్కడ హాల్టింగ్ లేకుండా ఏ స్టేషన్లో హాల్టింగ్ లేకుండా
పూర్తిగా ఇక్కడ ఎక్కితే అక్కడ అయోధ్యలో దిగినాక వెంటనే అక్కడ బస్సెస్, ఎలక్ట్రిక్ బస్సెస్, ఫ్రీ ఎలక్ట్రిక్ బస్సెస్ వచ్చిన భక్తులందరినీ గుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి, రూమ్స్ దగ్గర తీసుకెళ్ళడానికి చాలా మంచి సదుపాయాలతోని, చాలా మంచి వసతులతోని ఇంత తక్కువ టైంలో భక్తులకు ఈజీగా ఉండేటట్టుగా మన మోడీ గారు చేయడము, అదేవిధంగా రైల్వే మినిస్టర్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మోడీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి గారు ఉండడం మూలాలనే ఇలా ఆ గుడి కట్టడానికి. అంటే అసలు అది ఎలా సాధ్యమైందమ్మా? ఎంతో మంది ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా అయోధ్య కట్టాలి, నిర్మించాలన్నా కూడా సాధ్యం కాలేదు. అసలు మీకు ఇది ఎలా సాధ్యమైంది? ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి భక్తులకి ప్రత్యేక రైలు ఇదంతా అసలు ఎట్లా సాధ్యం అవుతుంది? అంటే అప్పుడు కూడా ఏదైతే కూలగొట్టడం అనే విషయంలో అప్పుడు కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఎంతసేపు బీజేపీ గుళ్ళను కాపాడాలి, మన హిందుత్వాన్ని కాపాడాలి, మన సనాతన ధర్మాన్ని కాపాడాలని ఒక లక్ష్యం ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా అట్లే జరిగింది. ఈ రోజు కూడా బీజేపీకి సంబంధించిన యోగి ఆదిత్యనాథ్ అంటేనే ఒక హిందుత్వవాది, ఒక సనాతన ధర్మం, ఒక హిందుత్వం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి మోడీ గారు, మరీ ముఖ్యంగా మోడీ గారు ఎంతసేపటికి హిందుత్వము, మన దేవుళ్ళు ఏ విధంగా గుడులు డెవలప్ చేయాలనేది ప్రత్యేకమైన కార్యాచరణ, ప్రతి దగ్గర డెవలప్. అట్లాంటిది ఇలా మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి రాములో గుడి కట్టాలి, అదేవిధంగా 370 ఆర్టికల్ తీసే, ఇట్లాంటి ఒక కళలతోని అట్లాంటి వాటి ఇలా మోడీ గారు ఉన్నారు కాబట్టే అది సాధ్యమైంది. కాబట్టి ట్రైన్లు కూడా చాలా చక్కగా ఫెసిలిటీస్తోని పోవడానికి చాలా అనువుగా ఇవాళ యోగి మన మోడీ గారు ఈ ఆలోచన తీసుకొని ఒక్కొక్క ట్రైన్ పెడితేనే వాళ్ళు ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రైన్స్ అన్ని కూడా కల్పించి భక్తులు పోవడానికి, రామభక్తులందరూ పోవడానికి చాలా చక్కగా ఉంది. నేను మన హిందూ బంధువులందరికీ కూడా చెప్పేది ఒక్కటే, రాముల వారిని చూడడానికి చాలా చక్కగా ఫెసిలిటీస్ ఉన్నాయి, ట్రైన్ ఉంది, అందరూ కూడా కదిలి వెళ్ళాలని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. వింటున్నారు కదా, ఏదైతే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఈరోజు రాబోతున్నారో 1000 స్తంభాల గుడిని పరిశీలించి దాని ప్రారంభోత్సవానికి తేదీని డిక్లేర్ చేయబోతున్నాం. అలానే ఇంకా ఆలయానికి సంబంధించి అభివృద్ధి పనులు ఉన్నాయి, అలానే వరంగల్కి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని కోరే అవకాశం ఉంది ఈరోజు ఈ పర్యటనలో అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని విశేషాలను మీ ముందు తీసుకొస్తుంది మీ RTV ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.